బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ చేసిన కామెంట్స్ పై నటుడు నాగబాబు కూడా స్పందించారు. ఇక ఆడవాళ్ళకి సంబంధించి వాళ్ళ హక్కు డ్రెస్సింగ్ అనేది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎలా ఉండాలి అనేది ఎవరు నియంత్రించలేరు, ఎవరు దాన్ని రూలింగ్ చేయలేరు. ఆడవాళ్ళు ఎలా ఉండాలి అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ కామెంట్స్ ను తప్పుబట్టారు. ఎమ్మెల్సీ నాగబాబు వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మన సమాజం ఇప్పటికీ పురుషాధిక్య ఆలోచనలో నడుస్తుంది అని, మహిళలు మోడ్రన్ డ్రెస్సులు ధరించడం తప్పు కాదు అంటూ ఆయన తేల్చి చెప్పేశారు. ఇక ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా ఉంటుంది అని, మహిళలను కట్టడి చేయడం కంటే రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి అన్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు వారి డ్రెస్ వలన కావడం లేదు అని, మగాళ్ళ క్రూరత్వం వలనే జరుగుతున్నాయి అంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపణలు చేశారు, విమర్శించారు. ఇక దీనిపై కూడా రోజు రోజుకి అయితే ట్రోలింగ్ పెరిగిపోతూ ఉంది. శివాజీ చేసిన కామెంట్స్ పట్ల శివాజీ రియాక్ట్ అయ్యారు. ఆయన క్షమాపణ కూడా చెప్పారు. ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికైతే శివాజీ వ్యాఖ్యలైతే ఇక ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. అసలు డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయం కూడా వచ్చింది. ఒకళ్ళు పద్ధతిగా ఉండటము, పద్ధతిగా లేకపోవడము అనేది వాళ్ళ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది, కానీ వాళ్ళ వస్త్రధారణ మీద ఆధారపడి ఉండదు అంటూ కూడా పలువురు చెబుతున్నారు. ఎందుకంటే పద్ధతిగా ఉండడం అంటే డ్రెస్సింగ్ మాత్రమే కాదు, వాళ్ళ మనసు, వాళ్ళ వ్యక్తిత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది. డ్రెస్సింగ్ చూసి దాన్ని తేల్చుకోలేరు. హీరోయిన్ అన్న తర్వాత ఖచ్చితంగా మోడర్న్ గానే కనబడుతుంది, స్కిన్ షో చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి అన్నా సరే అది వాళ్ళ ప్యూర్గా వాళ్ళ వ్యక్తిగత విషయమే అవుతుంది, కానీ అది ఒకళ్ళు చెప్పాల్సిన అవసరము లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దీనికి సమర్థిస్తూనే నాగబాబు కూడా చేసిన కామెంట్స్ అయితే హీరోయిన్ల వస్త్రధారణ విషయంలో నాగబాబు హీరోయిన్లకు సపోర్ట్ చేస్తూ, ఆడవాళ్ళకు సపోర్ట్ చేస్తూనే ముఖ్యంగా మాట్లాడినట్టుగా కనిపిస్తుంది.